నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. పవన్ అంటేనే పవర్ అని 2 సార్లు ప్రూవ్ అయింది. కేంద్రంలో కూడా పవన్ చొరవతోనే ఎన్డీఏ 3వసారి అధికారంలోకి వచ్చింది. సాక్షాత్తు మోదీ సైతం పవన్ను తుఫాన్ అని సంబోధించారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన పవర్ ఏంటో అన్నది. పవన్ను తిట్టి 2 సార్లు మట్టి కరిచింది వైసీపీ. దీంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వైసీపీ ఇప్పుడు అంతగా టార్గెట్ చేయడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబు మీద విమర్శలు పెంచుతూ పవన్పై దాడులను తగ్గించడం వెనుక ఏదో ఒక వ్యూహం దాగుందా, లేక ఇది సరాసరి భయం వల్లే వస్తోన్న మార్పా అన్న ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. మామూలుగా అయితే జనసేన వైసీపీల మధ్య ఎప్పుడు రాజకీయ రగడలు కొనసాగుతూనే ఉంటాయి. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది నేతలు పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత స్థాయిలో కూడా మాట్లాడేవారు. ఆయనను టార్గెట్ చేస్తూ కఠిన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పెళ్లిళ్ల గురించి దారుణంగా కామెంట్స్ చేశారు. కానీ ఇప్పుడు అదే వర్గాలు తమ మాట తీరు కొంత మార్చుకున్నట్లు కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వంలో ఉండడం వల్ల కావచ్చు, లేదంటే రాజకీయ పరిస్థితులు మారడంతో కావచ్చు, పవన్ విషయంలో వైసీపీ నాయకుల రెచ్చగొట్టే కామెంట్లు చాలా తగ్గిపోయాయి. ఇదే సమయంలో మరో తేడా కూడా కనిపిస్తోంది. గతంలో వైసీపీ నేతలు జనసేనతో పాటు చంద్రబాబు, లోకేష్లను కూడా తీవ్రంగా విమర్శించేవారు. ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్పై మాత్రం పాత దూకుడు తగినట్లు లేదని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. లోకేష్పై సకల శాఖ మంత్రి అంటూ వెటకారాలు చేస్తూనే ఉన్నప్పటికీ పవన్పై గతంలో ఉన్నంత దాడి కనిపించడం లేదు. పవన్ను వైసీపీ లైట్ తీసుకోవడం వల్లే విమర్శల వేడి తగ్గిందని కొందరు భావిస్తూ ఉన్నారు. ఇంకొందరేమో పవన్ను తిట్టడం వలన కాపులతో పాటు ఇతర వర్గాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులకు వైసీపీ దూరమైందని, అందుకే వారి వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని అంటూ ఉన్నారు. ఒకవైపు సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తూనే మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అవసరమైతేనే కామెంట్స్ చేస్తూ ఉన్నట్లుగా వైసీపీ వ్యవహారం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ను వైసీపీ నేతలు తిడుతూ ఉంటే జగన్ నవ్వుతూ కనిపించేవారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్పై విమర్శలు మరింతగా పెరిగాయి. వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్పై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు 2 పార్టీల మధ్య దూరాన్ని ఇంకా పెంచాయి. వైసీపీకి దగ్గరగా ఉన్న నేతలు పవన్పై తీవ్రంగా మాట్లాడేవారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ విమర్శలకు తగ్గట్టుగా సమాధానాలు ఇచ్చారు. కొన్నిసార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ఉద్రిక్తతలను కూడా పెంచాయి. సుగాలి ప్రీతి హత్య, అమరావతి రాజధాని నిర్మాణం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి ముఖ్యమైన సమస్యలపై అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ గళం వినిపించారు. అదే సమయంలో బీజేపీ, టీడీపీలను ఏకం చేసి వైసీపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఇక వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ పవన్ను లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ను కార్పొరేటర్ కంటే ఎక్కువ, ఎమ్మెల్యే కంటే తక్కువ అని అనడం పెద్ద వివాదానికి కారణమైంది. ఇవన్నీ కాపు సామాజిక వర్గంలో వైసీపీపై అసంతృప్తిని పెంచేశాయనే అభిప్రాయాలున్నాయి. పవన్ కళ్యాణ్ను తీవ్రంగా టార్గెట్ చేస్తే దాని ప్రభావం మొత్తం కాపు వర్గంపై పడుతుందని కొందరు కాపు నాయకులు వైసీపీ అధిష్టానానికి స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. జగన్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై ఎక్కువ దృష్టి పెట్టాలి, కానీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ను నిరంతరం లక్ష్యంగా చేసుకోవడం అనవసరం అని పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం. అందుకే ఇటీవల వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్పై మాట్లాడేటప్పుడు మునిపట్టిలాగా విచ్చలవిడిగా వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా స్పందిస్తూ ఉన్నారని చెబుతూ ఉన్నారు. పవన్ విషయంలో మాట తప్పితే భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయనే ఆలోచనే వైసీపీ వైఖరిలో ఈ మార్పునకు కారణమై ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. డిప్యూటీ సీఎంపై పెద్దగా విమర్శలు చేయకుండా కాపు సామాజిక వర్గంలో వ్యతిరేకత పెరగకుండా చూసుకోవాలని వైసీపీ నేతలు భావిస్తున్నట్లుగా సమాచారం. పవన్పై అడ్డగోలు ఆరోపణలు కాకుండా పద్ధతిగా తప్పులను చూపిస్తూ మాట్లాడితే రాజకీయంగా మంచిదన్నది వైసీపీ పెద్దల అభిప్రాయంగా తెలుస్తోంది. అలాగని పవన్ విషయంలో మెతక వైఖరి అవసరం లేదని, అడ్డగోలు విమర్శలు కాకుండా పద్ధతిగా చేయాలి అనుకుంటూ ఉన్నారట వైసీపీ నేతలు. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా చెల్లుతుంది, కానీ ప్రభుత్వంలో ఉండి గతంలో లాగా మాట్లాడడం, అలాగే కొన్ని అంశాల్లో యూటర్న్ తీసుకుంటే మాత్రం గట్టిగా నిలదీయాలని అనుకుంటూ ఉన్నారట వైసీపీ లీడర్స్. సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తే ప్రజల కోసం ముఖ్యమంత్రిని ప్రశ్నించిన లెక్కకొస్తుందని, అందుకే పవన్ని లైట్ తీసుకుని మెయిన్ టార్గెట్లోకి స్ట్రైట్గా వెళ్లాలని డిసైడ్ అయినట్లుగా సమాచారం. ఈ క్రమంలో వైసీపీ లెక్కలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది.